ఒక రైతు బ్రతుకు ఏడాదికి 31,000. సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టాలంటే, పంటలు పండని రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. అది కూడా వాళ్ళిస్తే అంటే కరెక్ట్‌గా ఉంటది. కానీ 7,500,000 ఉద్యోగాలొస్తాయి. $10,000,000,000 వస్తాయి. $25,000,000,000 వస్తాయి. బలవంతంగా ఆళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటామా? ఒక ఇప్పుడు రైతుల దగ్గర పంట పండనప్పుడు ఆళ్ళు భూమి అమ్ముకుంటే, అలా అమ్ముకున్నటువంటి భూములు కొనుక్కున్నటువంటి పెద్దోళ్ళు, వాళ్ళు పెట్టుబడిగా భూమి మీద పెట్టారు గాబట్టి, ఆ భూమి మీద ఏడాదికో 30,000 వచ్చిందంటే ఎళ్ళిపోతుంది. లైక్ ఇదివరకు మనకి రాజధాని ప్రాంతంలో ఏడాదికో 30, 40 వేలకు మించి కౌలొచ్చేది కాదు గాబట్టి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళందరూ అమరావతికిచ్చారు. ఇవాళ రోజున రూ. 1,00,00,000, 1,50,00,000 సంపాదించుకుంటున్నారు. 4, 5 కోట్లకి అమ్మాలనుకుంటున్నారు. అదొక సంతృప్తి. ఇక్కడ వీళ్ళకి ఏం మురుగుతది? 31,000 ఒక 10 ఏళ్ళో, 15 ఏళ్ళో, 20 ఏళ్ళో లీజు. ఎప్పుడు పెంచుతారో తెలీదు. 31,000 అంటే నెలకెంత పడింది? రూ. 2,500 పడుతుంది. నెలకి రూ. 2,500తో వాళ్ళు జీవితకాలం బతుకుతాడు ఒక ఎకరం ఉన్నటువంటి రైతు. ఇక వేరే పనులు జేసుకోవాలి. ఇదివరకు వ్యవసాయం మీదనే బ్రతికేటటువంటి వాళ్ళకి ఇది ఏ విధమైనటువంటి కరెక్ట్ అయినటువంటిది? ఉద్యోగ ఉపాధొస్తాయి. కరెక్టే. ఇక్కడ ఉపాధి కోల్పోవట్లేదా? ఒక ఎకరం మీద ఇదివరకు ఒక కుటుంబం బతికేది. తర్వాత రోజుల్లో ఈ ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్యం పెరిగాక అప్పుడు 4 ఎకరాలుంటే బతకలేని పరిస్థితొచ్చింది. ఇప్పుడు 10 ఎకరాలున్నా బతకలేని పరిస్థితొచ్చింది. అట్లాంటప్పుడు చిన్న, సన్నకారు రైతులకి ఏడాదికి 31,000 ఇస్తే అది కరెక్ట్ అవుతుందా? ఈ కంపెనీలు ఎన్ని వందల కోట్లు సంపాదించుకుంటున్నాయి? కనీసం ఏడాదికి ఒక 1%, 2% చొప్పునో హైక్ ఇస్తారు అనుకుంటే ఒక అర్థం ఉంటది. ఏ అర్థము లేకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటే, బడాబాబులకైతే హ్యాపీ. ఓ 100 ఎకరాలు, 200 ఎకరాలు ఏదో 50,000, లక్షకో కొనుక్కుని, ఓ 100 ఎకరాలు ఇళ్ళకిచ్చుకుంటే 100 ఎకరాలకి ఏడాదికి ఓ రూ. 30,000 చొప్పున డబ్బులొచ్చేస్తాయి అన్నటువంటి కోణం వరకైతే ప్రాబ్లమ్ లేదు. అప్పుడు రూ. 30,00,000 వస్తాయా? రూ. 3,00,000 వస్తాయా? ఇట్లా లెక్కేసి రూ. 30,00,000 క్యాష్ వస్తే ఆళ్ళకి ప్రశాంతం. వందల ఎకరాలు కొనుక్కోగలిగినోడికి సంతోషం గాని, చిన్న సన్నకారు రైతులకైతే నష్టమే.